నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే మందులు వాడకుండా మానసిక పరమైన సమస్యలు అలాగే శారీరక పరమైన సమస్యలకు వైద్యం చేయబడును. మానసిక పరమైన సమస్యలు అంటే సైకలాజికల్గా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అలాగే కొన్ని ఎమోషన్స్లో స్ట్రక్ అయిపోతున్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ప్రకృతి విధానంలో న్యాచురల్ పద్ధతిలో వైద్యం చేయబడును. అలాగే అనారోగ్య సమస్యలు అంటే అనేక రకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. చాలా రకాల హెల్త్ ఇష్యూస్, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అని, దాంట్లో మళ్ళీ ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడీస్, హార్మోనల్ డిస్టర్బెన్స్ ఇలాంటివి అనమాట. ఇంకా సర్వైకల్ ప్రాబ్లమ్స్, స్పైన్కి సంబంధించింది, సర్వైకల్ స్పాండైటిస్, అలాగే L4 L5లో లాంబార్ రీజన్లో ప్రాబ్లం క్రియేట్ అవ్వడం, లోయర్ బ్యాక్ పెయిన్, ఇలాంటివి, క్యాన్సరు, క్రానిక్ డిసీజెస్ అండ్ డిజార్డర్స్ ఏవైనా వీటికి న్యాచురల్ విధానంలో వైద్యం చేయబడును. ఇప్పుడు చాలామంది సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ వారం రోజుల్లో ఏదో ఒక రోజు ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉండటంలో తప్పు లేదు, కానీ ఇక్కడ మీరు మీ యొక్క శరీర ధర్మంను అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు చాలా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అది మీరు అర్థం చేసుకోవాలి, గమనించుకోవాలి మీ శరీరాన్ని మీరు. మా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్లో కొంతమంది బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయింది కూడా ఉంది. ఎందుకు అనంటే రోజు ఒక టైంలో నిర్ణీత సమయంలో మనం ఆహారం తీసుకున్నప్పుడు స్ప్లీన్ ఏం చేస్తుంది, మనం తీసుకున్న ఆహారం అరగడానికి కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్స్ని ఆ టైంలో రిలీజ్ చేసినప్పుడు మనం ఆకలేసిన ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉన్నాము. ఉపవాసం ఏమన్నా మనం అక్కడ బ్రేక్ చేసామనుకోండి, లేనిపోయిన ఎఫెక్ట్లు మన ఫ్యామిలీ మీద, మన మీద పడతాయని ఒక భయం అనేది ఉంటుంది. కానీ దేహం అనే దేవాలయంలో జీవుడు అనే భగవంతుణ్ణి ఎప్పుడూ కష్టపెట్టకూడదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ టైంకి ఆహారం రోజు తీసుకునే టైంకి HCl అంటే ఈ యొక్క స్ప్లీన్లో నుంచి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ ఆ టైంకి రిలీజ్ అయిపోతాయి. రిలీజ్ అయ్యి అట్లా ఉంటుంది అనమాట ఆహారాన్ని అరిగించడానికి. ఇప్పుడు మీరు ఆహారం తీసుకోకపోవడం వల్ల దాంట్లో ఉన్న ఆమ్లతత్వము, క్షారతత్వము అవేం చేస్తాయి, గ్యాస్ను ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే నేను మెడికల్ టర్మినాలజీ వాడితే ఇక్కడ కొంచెం అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవ్వదని చెప్పేసి ఈజీ వేలో అర్థం అవడానికి చెప్తున్నాను అనమాట. ఆ ఆమ్లతత్వము, క్షారతత్వం కలిగిన ఆ యాసిడ్స్ ఏమవుతాయి అంటే బర్నింగ్ సెన్సేషన్ని క్రియేట్ చేస్తాయి మీ స్టమక్లో. సో కాబట్టి అక్కడ అర్థం చేసుకోండి. ఉపవాసం అంటే ఎట్లా ఉండాలంటే ఎవ్రీడే ప్రతిరోజు 6 o'clock కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేయాలి. నమిలి తినాలి. మళ్ళీ మార్నింగ్ 6 o'clock వరకు ఏది తీసుకోకుండా జస్ట్ లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు మీ శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు పోతాయి. ఇది అద్భుతమైన శరీర ధర్మమును పాటిస్తూ ఆరోగ్యంగా ఎల్లవేళలా వృద్ధాప్యం వచ్చే వరకు ఎంతో బలంగా ఉండవచ్చు. చాలా విషయాలు నేను గమనించడం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలను మాత్రమే షేర్ చేస్తున్నాను. శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆకలికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆహారం అనేది ఎప్పుడూ నిరంతరం భగవంతుడు మనకి ఏర్పరుస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు. ఆకలి అనేది పరబ్రహ్మ స్వరూపం. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరెవరో అర్థాలు మార్చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. ఆహారం ఎప్పుడైతే తీసుకోలేదో అక్కడి నుంచి వాళ్ళకి కోపం వస్తుంది, ఇరిటేషన్, చిరాకు వస్తుంది, విసుగొస్తుంది, జీవితం మీద నిరాశ వస్తుంది. అప్పటికప్పుడే చేంజెస్ అయిపోతాయి, మూడ్ స్వింగ్స్. కాబట్టి మీ యొక్క శరీరాన్ని అర్థం చేసుకోండి, మీ మనసును అర్థం చేసుకోండి, మీ శరీర ధర్మమును అర్థం చేసుకుని ఎరుకలో ఉండాలి అని కోరుకుంటున్నాము. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.